శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః. ఓం శ్రీ విశ్వమాత డివోషనల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. శ్రీ విష్ణు పురాణము వ్యాఖ్యాత మీ రాధమ్మ. ఈరోజు మనకు 7వ రోజు కథ. మహేంద్రునికి శ్రీ మహావిష్ణువు ఈ విధముగా చిరునవ్వు మోముతో చెప్పసాగాను. మహేంద్ర, భయపడకు. ఆ బాలుని కోరిక నాకు తెలుసును. మీ స్థానాలేవి కోరడు. ఆ కోరికే నేను నెరవేర్చి తపస్సు మానిపిస్తాను. నువ్వు వెళ్ళు, నిర్భయంగా ఉండు అని ఇంద్రుని పంపించి వెంటనే ధ్రువుని వద్దకు వచ్చాడు. ఆదరముగా ధ్రువుని సంబోధించి, కుమారా, నీ తపస్సుకు మెచ్చి వచ్చాను చూడు, కోరుకో వరం అని అనగా, ఆ చిన్నారి ధ్రువుడు కనులు తెరచి నీల గాత్రుని లక్ష్మీ కళత్రుని చూసి చప్పున లేచి సాష్టాంగముగా నమస్కరించి లేచి చేతులు జోడించి ఆనందాతిరేకముచే ఒకంతసేపు మైమరిచిపోయాడు. క్రమంగా స్మృతి చెంది గద్గద స్వరముతో, స్వామి, నీ దివ్య రూపం చూసి మైమరిచాను. ప్రార్థించాలంటే మాట రాకుండా ఉన్నది. దయచేసి వాక్శక్తి ముందు ప్రసాదించు అని అనగా, శ్రీహరి తన చేతి శంఖమును ధ్రువుని శిరస్సున ఉంచాడు. దానితో ధ్రువుడు నింపైన మనస్సుతో భాసిస్తూ సుంపైన వాక్కుతో శ్రీపతిని స్తుతించాడు. ఓ శ్రీ రమాకళత్ర సరోజనేత్ర, దివ్యరూప, నిగమాంత రహస్య కళా కలాప, యోగి మానస రాజహంస నమస్తే. శ్రీపతి ముజ్జగాల భూత గణాలలో గుణాలలో రేయింబవళ్ళ కాలమానములో నీ మూర్తి వెలుగొందుతూ ఉంటుంది. ఈశ్వర, చరాచర భూత సృష్టి పుష్టి నష్టి నీ రాజస సాత్విక తామస గుణ ప్రభావమని మూఢబుద్ధులకు తెలియదు. జనార్దన, ఆవు నుంచి పాలు పితికి ఆ పాల నుంచి నెయ్యి తీసి దానిని ఆ ఆవుకి పెట్టినట్లు నీ నుంచి వాక్కు పొంది ఆ వాక్కునే సంస్థుతిగా నీకు సమర్పించగా ఆనందిస్తావు. నీ నటన బహు విచిత్రము కదా అని అనేక విధములుగా స్తుతించగా సంతసించి ఆ శ్రీ మహావిష్ణువు, నాయన ధ్రువ, నీ ఆరాధనకు స్తుతికి సంతోషించాను. నీ దర్శనం వృధా కాదు. వరం కోరుకో, ఇస్తాను అని అనగా ధ్రువుడు ఇలా అన్నాడు. ప్రభు, అన్ని ప్రాణులయందు అంతర్యామివై ఉండే సర్వేశ్వరుడవు, సర్వజ్ఞుడవు. నీకు నా కోరిక చెప్పటం సముచితమా? అయినా నీ ఆజ్ఞననుసరించి మనవి చేస్తున్నాను, చిత్తగించు. నా తండ్రి కొలువులో గద్దెపై నుండగా నేను వెళ్ళి తండ్రి ఆసనము మీదకి చెయ్యి చాచగా నా సవతి తల్లి వారించి అక్కడ కూర్చునడానికి నా కొడుకు అర్హుడు కాని నువ్వు కావు, పో అని పరుషంగా అన్నది. ఆ మాటకి నేను కించబడి లోకేశ్వరుడైన నీ వల్ల అత్యున్నతమైన దివ్య పదం పొందాలని దీక్షపట్టి ఇలా వచ్చి నిన్ను ఆరాధిస్తున్నాను. కాబట్టి నా దీక్ష సఫలం చెయ్యవలసిందని వేడుతున్నాను. అదే నేను కోరే వరం. ధ్రువుని మాట విని మహావిష్ణువు కరుణారసభరిత హృదయుడై, రాకుమారా, పూర్వజన్మమున నువ్వు ఒక బ్రాహ్మణుడవు. వేదశాస్త్రాలు చదివి కులాచారం తప్పక తల్లిదండ్రుల సతి భక్తితో సేవిస్తూ జపాతులతో నన్ను ఉపాసిస్తూ మనసునందే నన్ను ఊహించి ఉంచి ప్రవర్తిస్తూ ఉండేవాడవు. అలాంటి నువ్వు ఒక రాజుకి మిత్రుడవై అతని వైభవముతో సమానమైనటువంటి వైభవం గల ప్రభుత్వం కోరి ఈ జన్మలో రాజనందనుడవై జన్మించావు. బాలుడివై ఉన్న మాకు నచ్చిన భక్తుడివై ఎనలేని దీక్షతో తపస్సు చేసి మహాపుణ్యుడవు అయినావు. నీ కోరిక నెరవేరేటట్లు వరమిస్తున్నాను, విను.
దేవతలకు, గ్రహాలకు, నక్షత్ర తారా గణములకు పైన ధ్రువస్థానం ఉన్నది. అది నీకు ఇస్తున్నాను. ఆ దివ్య పరమందు నీ తల్లితో నక్షత్ర రూపాన కల్పాంతం వరకు ఉండు. కల్పాంతమందు మోక్షం ఇస్తాను అని ఆనందంగా పలికి మహావిష్ణువు అంతర్హితుడైనాడు. ఆ సమయమందు నర సుర కిన్నెర సిద్ధ సాధ్యాదులు స్తుతిస్తూ ఉండగా తల్లితో దివ్య విమానారూఢుడై ధ్రువుడు పై స్థానానికి వెళ్ళాడు. ముందు సూర్యమండలమునకు, తరువాత చంద్ర, నక్షత్ర, బుధ, అంగారక, శుక్ర, బృహస్పతి, శనైశ్చర మండలాలకు వెళ్ళి వారి మన్ననలను పొంది సప్తర్షి మండలం దర్శించాడు. వారి అనుగ్రహముతో ధ్రువస్థానానికి చేరి అక్కడ మహాభాగ్యముతో లోకాలకు తలకట్టై నేటికి సకల జనమాననీయుడై విరాజిల్లుతూ ఉన్నాడు. ఈ ధ్రువ చరిత్ర చదివినవారు, విన్నవారు యశస్ఫూర్తితో సకుటుంబంగా సుస్థిర నివాసులై శ్రీమంతులై రాణిస్తారు. ఆ ధ్రువునకు శంభువు అనే భార్యయందు శిష్టి, భవ్యుడు అని ఇద్దరు కొడుకులు. శిష్టికి సుచ్ఛాయ అని భార్యయందు రిపుడు, రిపుంజయుడు, విప్రుడు, వృకలుడు, వృకతేజుడు అని 5 కొడుకులు. రిపునకు బృహతియందు చాక్షుషుడు, వానికి పుష్కరిణియందు చాక్షుషమనువు పుట్టారు. వానికి సజ్వలయందు ఊరుడు, పూరుడు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యభాక్కు, శుచి, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సద్యుమ్నుడు, అభిమన్యుడు అని 10 కొడుకులు పుట్టారు. ఊరునకు ఆగ్నేయి అనే కాంతయందు అంగుడు, సుమనసుడు, స్వాతి, క్రతువు, అంగీరసుడు, శిబి అని 6 సుతులు జన్మించారు. వారిలో అంగునకు సునీత అని ఇల్లాలియందు వేణుడు అనే కొడుకు పుట్టాడు. ఆ వేణుని కుడి భుజమునకు మునులు మధించగా దాని నుండి పృథువు అనే కొడుకు పుట్టి సాటిలేని భుజ విక్రమముతో రాజలోకమును వశపరుచుకొని ఏలినటువంటి చక్రవర్తి అయి భూమిని గోవుగా చేసి పాలు పితికి ఆ పాలతో సచారచర భూతకోటికి సంజీవన స్థితిని కలిగించాడు అని చెప్పగా శిష్యుడు గురువుకు నమస్కరించి, గురుదేవ, మునులు వేణుని భుజం మధించటం, పృథువు జన్మించటం, ఆ రాజు భూమిని ఆవుని చేసి పిదకటం, ఈ విషయం విస్తరించి చెప్పవలసిందని అడుగగా పరాశరుడు ఈ విధంగా చెప్పసాగాడు. మరి ఈ పరాశర మహర్షి గారు చెప్పేది వినే ముందు ఒక్కసారి జరిగిన కథను మనం గుర్తు చేసుకున్నట్లయితే, ధ్రువుడు సవతి తల్లి బాధతో మనస్తాపన చెంది ఆ శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉండగా మరి ఆ ఇంద్రుడు భయపడి ముల్లోకాలను కదిలిస్తున్నటువంటి ఆ తపస్సును గురించి ఆ దేవదేవాదులందరూ కలిసి ఆలోచిస్తూ ఏమి చెయ్యాలి, ఈ భూమిని ఆ ధ్రువుడు ఏమి చేస్తాడు, ఈ సకల ఆకాశ ధ్రువ పరిసర ప్రాంతాలన్నింటి గురించి అతను చేస్తూ ఉన్న తపస్సుకు ముల్లోకాలు ఊగిపోతూ ఉన్నాయి కదా, అతను ఏమన్నా ఇంద్రపదవిని ఆశిస్తున్నాడా లేదా మరేదైనా ఆశిస్తున్నాడా అని ఇంద్రుడు భయభ్రాంతులకు లోనై దేవదేవాదులందరితో కలిసి ఆ బ్రహ్మగారి ఆశీస్సులతో ఆలోచనతో శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి ఆయన పాదాలకు నమస్కరించి ఆ ధ్రువుని యొక్క తపస్సును గురించి వివరించగా శ్రీ మహావిష్ణువు, సరే నేను చూస్తాను, ఆ ధ్రువునితో నేను మాట్లాడుతాను అని చెప్పగా ఇంద్రుడు మనశ్శాంతిగా తన ఇంద్రలోకమునకు వెళ్ళిపోయాడు. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు ఆ చిన్నారి ధ్రువుని వద్దకు వచ్చి అతని యొక్క భక్తిని చూసి సంతోషించి చిరునవ్వు మోముతో ధ్రువ అని పిలువగా అత్యంత ఆనందముతో సంతోషాతిరేకాలతో ఆ ధ్రువుడు కనులు తెరిచి మనసారా ఆ శ్రీ మహావిష్ణువుని స్మరించి అతని పాదాలకు నమస్కరించి ఆయన దివ్య స్వరూపాన్ని చూసి మైమరచి ప్రార్థించి
ఆ తపస్సును నా యొక్క తపస్సును చూసి వచ్చినందుకు ఎంతో అదృష్టవంతుడిని అని శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ కంట నీరు పెట్టుకోగా, శ్రీ మహావిష్ణువు నాయన ఇంత చిన్న వయస్సులో ఎందుకు ఈ తపస్సు చేస్తున్నావు అని అడుగగా, అతని సవతి తల్లి యొక్క అవమానాన్ని చెప్పి, నేను ఈ విధముగా సింహాసనాన్ని ఎక్కడానికి నా తండ్రి గారి వల్ల నేను సమర్థుడినే కదా! కానీ సవతి తల్లి వద్దు, నా కొడుకే ఈ సింహాసనాన్ని ఎక్కాలి అని చెప్పగా, నేను తీవ్రమైనటువంటి మనస్తాపానికి లోనై నీ పాదాలను ఆశ్రయించాను తండ్రి. లోకాలన్నిటికీ నీవు మూలుడువు కదా! ఈ సర్వలోకాలు నీయందే పరిభ్రమిస్తున్నాయి కదా విష్ణునాథ! నన్ను అత్యంత గౌరవప్రదమైన స్థానములో ఉంచుతావని నీ పాదాలను ఆశ్రయించాను అని చెప్పగా, శ్రీ మహావిష్ణువు దయాళుడై నాయన ధ్రువ, నువ్వు అన్ని లోకాలకు పైన ఉండేటటువంటి ధ్రువమండలానికి అధిపతిగా నిర్ణయిస్తున్నాను. నీవు నీ తల్లితో కలిసి ధ్రువమండలానికి ప్రముఖుడవై వెలుగొందు అని శ్రీ మహావిష్ణువు వరమివ్వగా, ఆ ధ్రువుడు ఆ ప్రదేశానికి వెళ్ళి అంతకుముందు ఉండేటటువంటి లోకాలన్నింటినీ దర్శించి అందరి అధిపతులకు నమస్కరించి తన ధ్రువమండలానికి ఎగి ఇప్పటికీ మన యొక్క పూజలు అందుకుంటూ ఉన్నాడు కదా. ధ్రువ నక్షత్రం అనే నామముతో మనం ఆ ధ్రువుణ్ణి పూజిస్తూనే ఉన్నాము. ఈ విధముగా మనం ఆలోచించినట్లయితే మన యొక్క జీవితాలలో ఎటువంటి బాధలకు అవమానాలకు లోనైనా మనం ఆ మహావిష్ణువుని ప్రార్థిస్తే, ఆయన పాదాలను ఆశ్రయిస్తే ఆయన మనల్ని అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో మనల్ని జీవితంలో నిలబెడతారు అని ఈ కథ ద్వారా మనం ఈ ధ్రువ చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఈ ధ్రువ చరిత్ర ఎవరు విన్నా చదివినా అత్యంత పుణ్యము సంప్రాప్తిస్తూ ఉన్నది అని శ్రీ మహావిష్ణు పురాణములో లిఖించబడి ఉన్నది. మరి ఆత్మబంధువులకు నమస్సుమాంజలి. మరి ఒకరోజు తరువాత కథని తెలుసుకుందాము. పరాశరుడు తరువాత ఏమి చెప్పబోతూ ఉన్నాడు తన యొక్క శిష్యుడు మైత్రేయునికి అనేది మరుసటి కథలో తెలుసుకుందాము. ఇటువంటి మంచి విషయాలను, పురాణ ఇతిహాసాలను తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయగలరు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః.